ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము 37 సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ ఇలా మోడల్ పెట్టుకొని కటింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ విత్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఇంకా హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో కటింగ్ ఫుల్ కటింగ్ చూపిస్తున్నాను, కానీ స్టిచ్చింగ్ పార్ట్ కేవలం బ్యాక్ పార్ట్ మాత్రమే ఎలా స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ చాలా వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కేవలం ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ లైనింగ్ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్, అది ఓపెన్ సైడ్. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 15 ఇంచెస్, దానికి హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 15.5 ఇంచ్ దగ్గర టేప్ ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ స్ట్రైట్ లైన్ రావడం కోసం 15.5 ఇంచ్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో అక్కడ షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మోడల్ బ్లౌజ్ కి షోల్డర్ ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 15 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 7.5 ఇంచ్. టేప్ ని 7.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 7.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ స్క్వేర్ బాక్స్ వచ్చేటట్లు చూసుకోవాలి. ఇక్కడ కూడా 7.5 ఇంచ్ ఉండేటట్లు చూసుకోవాలి. మనం ఎక్కడైతే ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకుంటామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 37, దాన్ని బై 4 చేసుకుంటే 9.25. టేప్ ని 9.25 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇలా ఆర్మ్ రౌండ్ ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 17.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 8.75. షోల్డర్ వైపు మరియు ఆర్మ్ సైడ్ ఖర్చులకు వదిలేసి టేప్ ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్ గా 8.75 సరిపోయింది. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 32, దాన్ని బై 4 చేసుకుంటే 8 ఇంచెస్, దానికి 1 ఇంచ్ డాట్స్ కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 9 ఇంచెస్. టేప్ ని 9 దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డాట్స్ యొక్క విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 37, దాన్ని బై 10 చేసుకుంటే 3.7, అంటే 3.75 దగ్గరికి టేప్ ని ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం డాట్స్ కోసం 1 ఇంచ్ మాత్రమే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ అవతల వైపుకి, హాఫ్ ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ యొక్క లెంత్ 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని డాట్స్ పట్టుకోవాలి. తర్వాత ఈ ఖర్చుల వైపు హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా క్రాస్ గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ 7.5 ఇంచ్ కదా, దీన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత నెక్ విత్ గా తీసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ యొక్క డౌన్ 10 ఇంచెస్ డౌన్ కి మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నెక్ విత్ ఎంతైతే వస్తుందో బాటమ్ సైడ్ కూడా అంతే పెట్టుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచ్ నెక్ విత్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా 3.5 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత పై వైపు నుంచి 3 ఇంచెస్ డౌన్ కి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా మోడల్ నెక్ ని డ్రా చేసుకోవాలి. మనం ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ తీసుకొని మార్క్ చేసుకుంటేనే ఇక్కడ మనం డోరీస్ పెట్టుకొని బ్లౌజ్ వేసుకున్నప్పుడు డోరీస్ కట్టుకుంటే మనకి ఈ షేప్ రెండు కూడా, అంటే ఇటువైపు ఈ షేప్ వస్తుంది, మళ్ళీ ఇటువైపు ఈ షేప్ వస్తుంది కదా, ఇవి రెండు కూడా దగ్గరికి వస్తుంది. అంటే మనం ఫుల్ షోల్డర్ విత్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ రెండు దగ్గరికి వస్తాయి. అదే మనం ఫుల్ షోల్డర్ తీసుకోకుండా షోల్డర్ని తగ్గించేసి 12 లేదా 5.5 ఇంచ్ పెట్టేసుకొని మనం ఈ షేప్ డ్రా చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు డోరీస్ కట్టుకుంటే ఇవి రెండు దగ్గరికి రావు, దూరంగా వచ్చేసి డోరీస్ కట్టుకోవాల్సి వస్తుంది. అంటే మోడల్ ని బట్టి మనం షోల్డర్ ని తీసుకొని స్టిచ్ చేసుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. నేను ఎక్కడైతే ఇంటూ మార్క్ పెడుతున్నానో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము ఈ లైనింగ్ క్లాత్ ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్ గా పెట్టుకున్న తర్వాత ఇది బ్యాక్ నెక్ కదా, ఇటువైపు టేప్ ని ఇలా పెట్టుకొని ఈ లైన్ ని పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ 8 ఇంచెస్, టేప్ ని ఇలా క్రాస్ గా పెట్టుకొని 8 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇటువైపు
ఇదేమో ఖర్చుల సైడ్, ఈ ఖర్చుల వైపు 1.5 ఇంచ్ కదా, ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని రోలర్తో మార్క్ చేసుకున్నాము అంటే మనకి బాటమ్ లేయర్కి కూడా డాట్స్ పడిపోతాయి. ఇటువైపున 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాము కాబట్టి ఇటువైపున 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్ డాట్స్ యొక్క విత్ 37/10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత తీసుకోవాలి. అంటే 3.75 దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలి అంటే చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాని బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 37, దాని బై 4 చేసుకుంటే 9.25, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే 10.75. టేప్ని 10.75 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ డౌన్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి షేప్, ఇక్కడ మనకి లెంత్ 1.5 ఇంచ్ పైకి వచ్చింది కాబట్టి మనకి కర్వ్ ఇలా స్మాల్ గా తిరుగుతుంది. అందుకనేసి ఇక్కడ 3 ఇంచెస్ పైకి కాకుండా 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇటువైపున 2.5 ఇంచ్ కాకుండా 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. మనం రోలర్తో ఇలా అనుకున్నాము అంటే బాటమ్ పార్ట్కి డాట్స్ పడిపోతాయి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ని పక్కన పెట్టుకొని ఈ ఆర్మ్ సైడ్ 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకుని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ డాట్స్ కోసం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకొని రోలర్తో ఇలా అనుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇటువైపున ఉక్సుల పట్టి కాజాల పట్టి వైపు 2.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక జస్ట్ 0.25 డాట్స్ కి పట్టుకోవాలి. ఇటువైపున ఈ ఆర్మ్ కర్వ్ తిరుగుతుంది కదా, అక్కడికి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి టేప్ ని ఇలా పెట్టుకొని క్రాస్ గా 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా డాట్స్ పట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి 0.25 ఇలా మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇలా ఫస్ట్ డబుల్ ఫోల్డ్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని హ్యాండ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ 11.5 ఇంచ్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 12 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్ కి మార్క్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి టేప్ ని క్రాస్ గా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో ఆ పాయింట్ ఈ లైన్ కి టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 17.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 8.75. టేప్ ని ఇలా పెట్టుకుంటే 8.75 ఇక్కడికి టచ్ అవుతుంది. రిమైనింగ్ 1.5 ఇంచ్ మనకి జాయింట్ పడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఖర్చుల్లోకి 1.5 ఇంచ్ అనమాట. ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసి ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5.5 ఇంచ్. టేప్ ని 5.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా డాట్స్ ని కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది డివైడ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ని ఇలా డివైడ్ చేసుకొని 1 సైడ్ క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ మనకి జాయింట్ పడుతుంది కదా, జాయింట్ కోసం ఇలా 4 పీసెస్ ని కటింగ్ చేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ ఉండాలి. మనం ఇక్కడ 3.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాము. ఇక్కడేమో 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ 3 ఇంచెస్,
ఇక్కడ 3.5 ఇంచ్. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి, ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ జస్ట్ 3.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం ఉక్సులు పట్టి కాజాల పట్టి లెంత్ తగ్గాలి కాబట్టి ఇక్కడ 3.5 ఇంచ్ ఎంతైతే ఉందో అంతే పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ షేప్ బెల్ట్ యొక్క విత్ ఎంత తీసుకోవాలి అంటే వేస్ట్ రౌండ్ ఎంత ఉందో దాన్ని బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 32, దాన్ని బై 4 చేసుకుంటే 8 ఇంచెస్. ఈ లైన్ దగ్గర నుంచి 8 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కంపల్సరీ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా మనం టోటల్ 4 లైనింగ్ పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ బార్డర్ ఉన్న సైడ్ ఫస్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి సైడ్స్ జాయింట్ పడుతుంది. ఇక్కడ లైనింగ్ క్లాత్కి సైడ్స్ జాయింట్ పడుతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సైడ్స్ జాయింట్ పడుతుంది. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇటువైపు ఫ్రంట్ పార్ట్, ఇక్కడ షేప్ బెల్ట్. మనకి ఇంకొక బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ని బ్లౌజ్ హ్యాండ్స్ జాయింట్ కి యూజ్ చేసుకుంటే జాయింట్ అయినట్టు తెలియకుండా మనకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్నాము అంటే కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక నేను బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ మాత్రమే స్టిచ్చింగ్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకునే ముందే ఫ్రంట్ పార్ట్ డాట్స్, ఉక్సులు పట్టి, కాజాల పట్టి, షేప్ బెల్ట్ అన్ని స్టిచ్ చేసుకున్నాము. హ్యాండ్స్ కి లైనింగ్ క్లాత్ ని జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇలా పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ ని ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని నెక్ పీస్ ని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ని 2 ఫోల్డ్స్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. ఈ నెక్ లైన్ కంటే లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ ని ఇలా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని ఇలా నెక్ లైన్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకొని నెక్ లైన్ మొత్తం స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ మనము ఈ డోరీస్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్కి బ్యాక్ పార్ట్కి మిడిల్లో ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపున ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడున్న పిన్స్ని తీసేసుకొని ఇక్కడ బాటమ్ సైడ్ 1 ఇంచ్ విత్ పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ రౌండ్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అవుటర్ సైడ్స్ సింగిల్ ఫోల్డ్ చేసి ఈ లైనింగ్ క్లాత్ ఎడ్జెస్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ నెక్ పీస్కి అవుటర్ సైడ్స్ సింగిల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్కి ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఎండ్ చేసుకుంటాము. ఇక్కడ వేసుకునే దానికి మనకి కుదరదు కాబట్టి మళ్ళీ స్టిచ్ ఇక్కడ నుంచి ఇలా ఈ రౌండ్ మొత్తం స్టిచ్ వేసుకొని ఇక్కడ ఎండ్ చేసుకుంటాము. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్టిచ్ వేసుకుంటాం.
బ్యాక్ పార్ట్కి నెక్ పీస్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి నెక్ పీస్ స్టిచ్ చేయడం కోసం క్రాస్ పీసెస్ని కటింగ్ చేసుకుని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ హెమ్మింగ్ చేసుకున్నాము అంటే లుక్ ఈ విధంగా వస్తుంది. షోల్డర్ వైపు ఇలా వస్తుంది, ఫ్రంట్ వైపు ఇలా వస్తుంది, బ్యాక్ వైపు ఇలా వస్తుంది. ఇలా బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ మోడల్ని బేస్ చేసుకుని మనం షోల్డర్ని మార్క్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.